అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజు అస్తగ్ఫిరుల్లా గురించి తెలుసుకుందాం. అస్తగ్ఫిరుల్లా ఇది మనం దీంట్లో రూట్ వర్డ్ వచ్చేసి గఫారా అనమాట. తగ్ఫిరుల్ గఫారా గైన్ ఫరా అస్తగ్ఫిరుల్లా. గఫారా అంటే ఫర్గివ్నెస్. అస్తగ్ఫిరుల్లా ఇది మామూలు గ్రామర్ పార్ట్నర్. ఏదైనా కానీ అస్తాగా అని వచ్చిందంటే సీక్ రెఫ్యూజ్ అంటే కోరుకోవడం. సీక్ ఫర్గివ్నెస్. అస్తగ్ఫిరుల్లా ఇది అల్లాహ్. ఇక్కడ గఫార్ అల్లాహ్ అనేదాన్ని ఎట్లా చెప్పుకోవచ్చు అంటే, ఇప్పుడు కితాబ్ కితాబ్ అంటే బుక్. సో అల్లాహ్ కితాబుల్లాహి అల్లాహ్ యొక్క కితాబ్. సో కితాబుల్లాహి అంటే అల్లాహ్ యొక్క కితాబ్. మామూలుగా అల్లాహు కితాబు వచ్చిన తర్వాత అప్పుడు అల్లాహి అవుతుంది. కితాబుల్లాహి అల్లాహ్ యొక్క కితాబ్. సేమ్ వే ఇక్కడ గఫరా అంటే ఫర్గివ్నెస్. అల్లాహ్ వచ్చిన తర్వాత అల్లాహి వస్తుంది, గఫర్ అల్లాహి. బట్ మనకి ముందు అస్తగ్ఫిరుల్లా ఉంది కాబట్టి ఇక్కడ హా వచ్చింది. గఫరుల్లా గఫరుల్లా అంటే అల్లాహ్ యొక్క ఫర్గివ్నెస్. అల్లాహ్స్ ఫర్గివ్నెస్. ఐ సీక్స్ అల్లాహ్స్ ఫర్గివ్నెస్. దీన్ని తెలుగులో రాసుకుంటే అస్తా నేను. అస్తా అంటే నేను. ఆ ఉంది కదా, ఇది ఆ అంటే నేను. అస్తా అంటే కోరుకుంటున్నాను. గఫారా క్షమాపణ. అల్లాహ్ అల్లాహ్ నుంచి. అల్లాహ్ నుంచి క్షమాపణ నేను కోరుకుంటున్నాను. ఇంకా డీటెయిల్గా మనం రాబోయే వీడియోలో పెడదాం.